వీళ్ళ బండారం తెలుసు, వీళ్ళ దారుణం తెలుసు. బుచ్చయ్య చౌదరి గారు, మీరు ఎట్లా చూస్తారు షర్మిల సంబంధించినటువంటి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండొచ్చు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉన్నారో, నాయకుడి యొక్క పోకడ వల్ల విసుగుకి వేసారి ఉన్నారు, ఇతర దారి చూసుకుంటారు కదా. కమ్యూనిటీ వైజ్ గానో మరొకటో కొంతమందికి ఒక దారి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు షర్మిల గారు వచ్చేటప్పటికి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే వైఎస్ఆర్ పార్టీగా మారిపోయింది. చాలా వరకు కూడా నాయకులు మారారు, కొత్త నాయకులు కూడా వచ్చి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ లో. బీజేపీ కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల మనం నష్టపోయాం. ఆ రోజున బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వలేదనేది ప్రజల్లో గట్టిగా ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే ఆ రోజున మోడీ గారు కూడా తిరుపతి వచ్చినప్పుడు చెప్పారు, దాన్ని అమలు చేయలేదు. హోదా కాదు ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ కూడా సక్రమంగా అమలు కాలేదని ప్రజల్లో ఉన్న అభిప్రాయం. అందుకనే బీజేపీ మొదటి నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు ఏదో కొంత చేసి మీరు చేసామనిపించుకోకపోతే బీజేపీ బలపడదు రాష్ట్రంలో అని కూడా చెప్పాం. మంచి నాయకులు ఉన్నారు, బీజేపీలో కూడా మంచి నాయకులు ఉన్నారు. పేటీఎం బ్యాచ్ కూడా ఉంది, పేటీఎం బ్యాచ్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ కూడా కొంతమంది ఉండటంలో రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు పెంచడంలో వాళ్ళు గట్టిగా కృషి చేశారు. సరే, దానివల్ల మూల్యం చెల్లించుకుంది ఎవరంటే తెలుగుదేశం మూల్యం చెల్లించుకుంది, బీజేపీ మూల్యం చెల్లించుకుంది. దీన్ని సరి చేసుకోవాలనే పరిస్థితి రెండు పార్టీల మధ్య ఉండొచ్చు. ఇవాళ షర్మిలకి కొంతమంది మద్దతు ఇస్తారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు, కొత్త తరం వాళ్ళు, కొత్త నాయకులు వచ్చారు, ఎక్కడ అవకాశాలు వస్తాయి, అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం కొంతమంది వెళ్తారు. ఎప్పుడైతే కొత్త పార్టీ వచ్చిందో ఆ పార్టీలో కొంతమంది చేరటానికి పాత వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినా మళ్ళీ కొత్త జనరేషన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పులివెందులకు సంబంధించి ఇట్ ఈస్ ఏ క్రైసిస్ టైం. ఇవాళ బీటెక్ రవి మీకు ఇచ్చిన సెక్యూరిటీని ఎందుకు విత్డ్రా చేశారండి? అర్థం ఏంటి? ఆయన ఫ్యాక్షన్ జోన్ లో ఉన్నాడు. ఆ ఏరియా అంతా కూడా ఆదినారాయణ రెడ్డి గారికి తెలుసు. ఫ్రాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు రాజారెడ్డి గారి కుటుంబం. చౌదరి గారు, నేను 3 సార్లు ఎమ్మెల్యేను, నేను మంత్రిగా పనిచేశాను, నాకు కూడా తీసేశారండి. కాబట్టి అతని యొక్క ఆలోచన విధానం వాళ్ళ పార్టీలో కుక్కలకు ఇచ్చారు, కుక్కలకు, వీధి కుక్కలకు ఇచ్చారు. ఎస్కార్ట్ వాళ్ళ పార్టీలో ఉంటే చాలు, వీధి కుక్కలకు ఇచ్చారు. నాకు తీసేశారు, నాకు తీసేశారండి. బీటెక్ రవి గారు బయట తిరగకూడదు, ఈ ప్రభుత్వ అసమర్థత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు అనే ఆలోచన పెట్టాడు. ఇవాళ పోలీసు వ్యవస్థని ఏ విధంగా మార్చాడు? దౌర్జన్యాలకు అవకాశం ఇస్తారు, పోలీసులను వాళ్ళకి అనుకూల మారుస్తారు. లీగల్ గా సపోర్ట్ ఎక్కడుంటే అడ్వకేట్ జనరల్ కూడా ఎంటర్ వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు. మిగతా పార్టీలకు ఎవ్వరికీ ఉండదు. ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కడమే ఆయన ఉద్దేశం. ఏకైక కాన్సెప్ట్. బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్తున్నారు, బీటెక్ రవి గారు జరిగించారని చెప్పి. ఏ వర్గాలను అనగదొక్కాడో ఆయా వర్గాలంతా ఇవాళ ఆందోళన బయటకు వచ్చారు. 4 భయానక వాతావరణం రాష్ట్రంలో. భయపడి మాట్లాడాలంటే కళాశాలలు, పాఠశాలలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, ఉద్యోగులు అందరినీ అనగదొక్కాడు. పోలీసు వ్యవస్థను ఇంతగా ప్రభావితం చేసి వాళ్ళతో అరాచకాలు చేయించిన వ్యక్తి ఎవరన్నంటే జగన్మోహన్ రెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్టింది పేరు. టూరిజం కూడా, పరిశ్రమలు, టూరిజం కూడా. ఇప్పుడు అన్ని రంగాలు రాష్ట్రంలో ఆదినారాయణ రెడ్డి గారు, దీంట్లో అన్ని రంగాలు వస్తాయి, అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా బాధితులు అవుతారు. ఆదినారాయణ రెడ్డికి ఫైనల్ గా మీరు చెప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే